Dear students and employees, anybody want to EdSet course notification రానే వచ్చింది 2026కి. So today we are details explained by DVR Studies channel. EdSet 2026కు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ స్టార్టింగ్ డేటు 11/2/2026, లాస్ట్ డేటు 9/3/2026, ఆన్లైన్ ఎగ్జాము 4/5/2026 మధ్యాహ్నం షిఫ్ట్ 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఈ ఎగ్జాము క్వశ్చన్స్ ప్యాటర్ను అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఎగ్జాము, డిగ్రీలో మినిమం ఓసీ వాళ్ళకు 50% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ కేటగిరీస్ అనగా ఏబిసిడిఈకి 40% ఉండాలి. సో ఈ సబ్జెక్ట్స్ చూసినట్లయితే మనకు 5 విభాగాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 5ట్లో ఏదో ఒక మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 విభాగాలు ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీసు, ఇంగ్లీషు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 150 మార్కులు ఉంటుంది. ఈ 150 మార్కులకి పార్ట్ ఏలో అంటే 150 మార్కుల ఎగ్జాము 2 గంటల పాటు ఉంటుంది. 120 మినిట్స్ మాత్రమే ఇస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీషు 25 మార్క్స్, పార్ట్ బి జనరల్ నాలెడ్జి, టీచింగ్ ఆప్టిట్యూడ్ కలిపి 25 మార్కులకు ఉంటుంది. పార్ట్ సి సబ్జెక్ట్ కంటెంట్, ఏదో ఒక మెథడాలజీ అంటే మ్యాథ్స్ ఎన్నుకుంటే ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ ఎన్నుకుంటే మ్యాథ్స్ లేదు, ఇలా ఉంటుంది. సో ఈ ఇందులో సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్కి అయితే 100 క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ 50 మార్కులు, కెమిస్ట్రీ 50 మార్కులు ఉంటుంది. అలాగే బయాలజికల్ సైన్స్లో బాటనీ, జువాలజీ ఉంటుంది. సోషల్లో 4 సబ్జెక్టులు జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్ 4 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఇలా మెథడాలజీలు ఉంటాయి. సో ఇలా 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. సో ఈ 2026 ఎడ్సెట్ ప్రోగ్రామ్ని ద్రవిడ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 2026కి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయాలు అలాగే సబ్జెక్ట్ విషయాలు ఇప్పటికే చెప్పి ఉన్నాము. దీంతో పాటుగా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత డిగ్రీ క్వాలిఫికేషన్లో ఓసీ వాళ్ళకి 50%, బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 40% ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఇంపార్టెంట్, 700 రూపాయలు ఓసీ వాళ్ళకు ఉంటుంది. అట్లాగే బీసీ వాళ్ళకు 600 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అప్లికేషన్ లాస్ట్ డేట్లు అట్లాగే ఈ స్టార్టింగ్ డేటు, ఆన్లైన్ ఎగ్జామ్ డేటు తెలియజేస్తున్నాము. దీంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు, చూడండి ఒకసారి. డేట్ ఆఫ్ టైము నోటిఫికేషన్ 3/2/2026, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11/2/2026, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్ 9/3/2026, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజు 1000 రూపీస్ 13/3/2026. అలాగే 2000, 4000, 10,000 లాస్ట్ డేట్స్ ఇలా క్లియర్గా ఇచ్చున్నారు. సో లాస్ట్ డేటు అయిపోయేదాకా వెయిట్ చేయొద్దు, అనవసరంగా పేమెంట్ కట్టద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఎర్లీగా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ లాస్ట్ డేటు 9/3/2026కే మీరు పరిమితమై అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే బీఈడి కోర్సు ఎవరైతే పీజీ కంప్లీట్ అయిందో వాళ్ళకు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది కోర్సు. రిమైనింగ్ గ్రాడ్యుయేట్స్కి 2 ఇయర్స్ యాజ్ యూజువల్. ఎవరు 1 ఇయర్ అని చెప్పినా మీరు నమ్మొద్దు. ఓన్లీ పీజీ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అలాగే డిగ్రీ 4 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఈ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. సో పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి 1 ఇయర్ ఉంటుంది. రిమైనింగ్ అందరికీ 2 ఇయర్స్ బీఈడీ చేయవలసింది ఉంటుంది. ఈ లాస్ట్ డేట్ని, ఎగ్జామ్ ఫీజుని గమనించుకొని మీ బీఈడీ ఎంట్రన్స్ రాసి సక్సెస్ఫుల్గా బీఈడీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.